ఇక ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సోమవారం ఉదయం విచారణకు హాజరై అధికారులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే నల్ల సంచితో నిండిన నగదుతో పట్టుబడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తిని ఎవరైనా తనకు గుర్తు చేయగలరా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి తాను ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో న్యాయమూర్తి సమక్షంలో లైవ్ డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని సవాల్ విసిరారు. దాన్ని మొత్తం టీవీలో ప్రసారం చేద్దామన్నారు. అప్పుడు దోషి ఎవరో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఇక ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సోమవారం ఉదయం విచారణకు హాజరై అధికారులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే నల్ల సంచితో నిండిన నగదుతో పట్టుబడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తిని ఎవరైనా తనకు గుర్తు చేయగలరా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి తాను ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో న్యాయమూర్తి సమక్షంలో లైవ్ డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని సవాల్ విసిరారు. దాన్ని మొత్తం టీవీలో ప్రసారం చేద్దామన్నారు. అప్పుడు దోషి ఎవరో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు దాచింది. అందులో భాగంగానే వాళ్ళ మరొకసారి కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోతే ప్రజలను సర్కార్ మాయాజాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ వారి జోకర్ సీఎం చేసిన విద్రోహమైన చర్యలు మిమ్మల్ని ఏమాత్రం దిగ్బంధం చేయలేవని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వర్చువల్ కేటీఆర్ ఎక్స్గా స్పందించారు. ఫార్ములా ఈ కేసులో బ్యాంకు నుంచి బ్యాంకుకి అంటే బ్యాంక్ టు బ్యాంక్ 44 కోట్లు మాత్రమే బదిలీ అయిన కేసులో నేను సోమవారం ఉదయం ఏసీబీ ముందు హాజరైతాను. ఆ హాజరు కావాల్సిన సమాన్లనే ఆ డబ్బు ఇప్పటికీ ఫార్ములా ఈ ఖాతాలోనే ఉందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఇక చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను ఏసీబీ అధికారులకు పూర్తి సహకరిస్తాను. అదే సమయంలో ఎవరో ఒకరు నన్ను గుర్తు చేశారు. ఎవరు నల్ల బ్యాగులో డబ్బులతో పట్టుబడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అని చెప్పేసి రేవంత్ ఉద్దేశించి ఈ విధంగా ఎక్స్గా స్పందించారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, మనం ఇద్దరం ఏసీబీ విషయంలో ఉన్నాంగా, ఎందుకు ఇద్దరం కోర్టు ముందు న్యాయమూర్తి సమక్షంలో ప్రత్యక్ష ప్రసారంలో లైవ్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోకూడదు అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలందరూ చూసి ఎవరు తప్పుదారి పట్టారనేది తెలుసుకునివ్వండి అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. మీరు ఈ పరీక్షకు ధైర్యంగా ముందుకు రాగలరా అని చెప్పేసి కూడా సవాల్ చేశారు. ప్రతిరోజు మీరు రాష్ట్రం దివాలా తీసిందని ఆరోపణ చేస్తూ పోట్లాడి ప్రజాదరణ విచారణ పేరుతో వృధా చేయడం ఎందుకని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే గత 4-5 సార్లు ఏసీబీ విచారణ పేరు మీద హంగామా చేసిన ఈ ప్రభుత్వం మరొకసారి కూడా ఏసీబీ విచారణకు నోటీసు ఇచ్చింది. ఫార్ములాకి సంబంధించి గతంలోని అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇందులో ఎలాంటి నయా పైసా కూడా అక్రమార్జనకు పోలేదు. కేవలం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ వల్లనే వాళ్ళ ఫార్ములాకి సంబంధించి మీరు ఏదైతే రద్దు చేసుకోవడం వల్లనే ఈ విధంగా నష్టం తప్ప ఇంకోటి కాదు అని చెప్పారు. ఇది కూడా గతంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కేవలం ప్రాసెసింగ్ లో మాత్రమే కొంత జాప్యం జరిగింది. దాని గురించి విచారణ తప్ప ఈ అక్రమ అవినీతి ఏం జరగలేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పిన విషయం తెలిసింది. మొన్న అమెరికా వెళ్లే ముందు విచారణకు సంబంధించి నోటీస్ ఇచ్చారు. నేను ఫారెన్ టూర్ లో ఉన్నా, తర్వాత హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో వాళ్ళ మరొకసారి ఏసీబీ అంటే మొన్న బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ తీసుకుని వాళ్ళ మరొకసారి కేటీఆర్ అంటే ప్రభుత్వము ప్రచారం కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం లక్ష్యంగా ఈ నోటీసులను ఎదుర్కొని చెప్పుకోవచ్చు. ఎన్ని విషయాలకైనా మేము సిద్ధం. ఖచ్చితంగా నేను కూడా ఓటుకు నోటుగా దొంగగా దొరికి 10 సంవత్సరాలు పూర్తయింది. లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సవాల్ ఇస్తున్నాను, వస్తావా అని చెప్పేసి కూడా మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇద్దరు న్యాయమూర్తి ముందు లైవ్ డిటెక్టర్ పరీక్ష ఎదుర్కొన్న ప్రత్యక్ష ప్రచారం పెట్టి ఎవరు జోతిలో చేర్చుకున్నామని చెప్పేసి కూడా మరొకసారి స్పందించారు. మొత్తానికి సోమవారం ఉదయం 10 గంటలకు నేను ఏసీబీ విచారణ హాజరవుతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే ఆ అక్రమాలు
అవన్నీ చేసిన గత రేవంత్ రెడ్డికి ఇవన్నీ అలవాటు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ ఓటు నోటీస్ చేశారు. అనేక ప్రజల నుంచి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు కమిషన్ల పేరు మీద అని చెప్పేసి కూడా మరొకసారి ఎద్దేవా చేశారు. కమిషన్ల పేరు మొన్న కాళేశ్వరం కమిషన్, అంతకుముందు పవర్ కమిషన్, ఇవాళ మరొకసారి ఏసీబీకి సంబంధించిన విచారణ, ఇవన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇంకోటి కాదని కూడా మరొకసారి స్పష్టం చేశారు. అండ్ నివిన్ రెడ్డి, ఇప్పుడు ఎక్స్ వేదికగా కేటీఆర్ లై డిటెక్టర్ కి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడగటం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏదైనా ప్రతిస్పందన లాంటిది రావడం జరిగిందా? రైట్ లెవెల్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులకు సంబంధించి సోమవారం హాజరవుతారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. అండ్ అట్లాగే లై డిటెక్టర్కి నేను సిద్ధము, మీరు సిద్ధమా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది కేటీఆర్. ఇక ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సోమవారం ఉదయం విచారణకు హాజరై అధికారులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే నల్ల సంచితో నిండిన నగదుతో పట్టుబడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తిని ఎవరైనా తనకు గుర్తు చేయగలరా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి తాను ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో న్యాయమూర్తి సమక్షంలో లైవ్ డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని సవాల్ విసిరారు. దాన్ని మొత్తం టీవీలో ప్రసారం చేద్దామన్నారు. అప్పుడు దోషి ఎవరో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు ఆయన.